హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్. ఈరోజు నేను చెప్పబోయే ప్లాను ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్. దీని టేబుల్ నెంబర్ వచ్చి 873. ఇది యూలిప్ ప్లాన్ అంటే యూనిట్ లింక్డ్ ప్లాన్. ఇది షేర్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ను షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే కాకుండా దానికి లైఫ్ ఇన్సూరెన్స్ని కూడా ఎల్ఐసి సంస్థ అందిస్తుంది. దీంట్లో 2 రకాల ఫండ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే ఎన్ఎస్సి నిఫ్టీ 100 ఇండెక్స్, ఎన్ఎస్సి నిఫ్టీ 50 ఇండెక్స్. ఇందులో ఏదో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎస్సి 50 100 ఇండెక్స్ ద్వారా మనం 1,73,00,000 పొందవచ్చు. అదే ఎన్ఎస్సి నిఫ్టీ 50 ఇండెక్స్ ద్వారా 2 కోట్ల వరకు మనం అమౌంట్ని పొందవచ్చు. అది ఎలా అనేది మీకు క్యాలిక్యులేషన్తో క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 90 రోజులు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 65 సంవత్సరాలు. పాలసీ టర్మ్ వచ్చి 10 నుంచి 25 సంవత్సరాలు. అంటే మనం అమౌంట్ని 10 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మినిమం మెచ్యూరిటీ ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 85 సంవత్సరాలు. అంటే 1 సంవత్సరం పిల్లవానికి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి 10 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెడతానంటే కుదరదు. ఎందుకంటే మొత్తం 11 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మెచ్యూరిటీ అనేది రాదు. అదే 1 సంవత్సరం పిల్లవానికి 17 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టినట్లయితే మొత్తం 18 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మెచ్యూరిటీ అనేది లభిస్తుంది. అదేవిధంగా 62 సంవత్సరాలు ఉన్నవారు 20 సంవత్సరాలు పాలసీ టర్మ్ పెట్టుకుంటా ఉంటే కుదరదు. ఎందుకంటే 87 సంవత్సరాలు అవుతుంది కాబట్టి. అందువల్ల ఎక్కువ వయసు ఉన్నవారు మ్యాక్సిమం 85 సంవత్సరాల లోపు మీ పాలసీ టర్మ్ కంప్లీట్ అయ్యే విధంగా పెట్టుకోవడం మంచిది. ఇందులో ఫండ్ లాకింగ్ పీరియడ్ వచ్చి 5 years. అదేవిధంగా ఇందులో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 51 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి 7 times అంటే లక్షకి 7 లక్షలు, 51 సంవత్సరం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 10 times అంటే లక్షకి 10 లక్షలు అందివ్వడం జరుగుతుంది. ఇందులో 2 రకాల ఫండ్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్ వచ్చి ఎన్ఎస్సి నిఫ్టీ 100 ఇండెక్స్లోకి వస్తుంది. దీంట్లో 100 స్టాక్స్ అనేవి ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఆ 100 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లో ఎన్ఎస్సి నిఫ్టీ 50 ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇందులో 50 షేర్స్ అనేవి ఉంటాయి. మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని ఈ 50 షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీలు, రిలయన్స్, టాటా మోటార్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఇలాగ మొత్తం 50 కంపెనీస్ అనేవి ఉంటాయి. వాటి పర్ఫార్మెన్స్ని బట్టి మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకి మంచి గ్రోత్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఈ 2 ఫండ్స్ని వాళ్ళు మళ్ళీ ఎంతంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తారో చూసినట్లయితే ఫస్ట్ వచ్చి ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్. మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 0 నుంచి 20%, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనీ మార్కెటింగ్లో 20 నుంచి 40%, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఈక్విటీల్లో 40 to 100% ఇన్వెస్ట్ చేస్తారు. అదేవిధంగా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చే ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ది వచ్చి ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. దీన్ని కూడా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 0 నుంచి 20%, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మనీ మార్కెటింగ్లో 20 to 40%, ఈక్విటీలో 40 to 100% ఇన్వెస్ట్ చేస్తారు. దీంట్లో కూడా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ గ్యారంటీడ్ ఎడిషన్ బోనస్. ఎల్ఐసి సంస్థ 6వ సంవత్సరం దాటినప్పటి నుంచి గ్యారంటీడ్ ఎడిషన్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది 6వ సంవత్సరంలో యాన్యువలైజ్డ్ ప్రీమియం 48,000 కంటే తక్కువ ఉన్నట్లయితే 3%, 48,000 కంటే ఎక్కువ ఉన్నట్లయితే 5% అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10వ సంవత్సరంలో ప్రీమియం 48,000 కంటే తక్కువ ఉంటే 6%, 48,000 కంటే ఎక్కువ ఉంటే 10% అందిస్తుంది. అదేవిధంగా 15వ సంవత్సరంలో ప్రీమియం 48,000 కంటే తక్కువ ఉంటే 12%, 48,000 కంటే ఎక్కువ ఉంటే 20% అందిస్తుంది. 20వ సంవత్సరం 48,000 కంటే తక్కువ ఉంటే 15%, 48,000 కంటే ఎక్కువ ఉంటే 25%. అదేవిధంగా 25వ సంవత్సరం 48,000 కంటే తక్కువ ఉంటే 18%, 48,000 కంటే ఎక్కువ ఉంటే 30% చొప్పున మన ప్రీమియంకి యాడ్ అవడం అనేది జరుగుతుంది. దీంట్లో మరిన్ని బెనిఫిట్స్ ఏంటంటే అప్ టు 40% వరకు రిటర్న్స్ మనం దీని నుంచి పొందవచ్చు. నెక్స్ట్ రెగ్యులర్ ప్రీమియంని మంత్లీ, క్వార్టర్లీ, హాఫర్లీ, ఇయర్లీ రూపంలో చెల్లించవచ్చు. నెక్స్ట్ దీంట్లో మినిమం ప్రీమియం వచ్చి ఇయర్లీ 30,000, హాఫర్లీ 15,000, క్వార్టర్లీ 7,500, మంత్లీ 2,500 చొప్పున పే చేసుకోవచ్చు. నెక్స్ట్ స్విచ్చింగ్ ఆప్షన్. దీంట్లో ఒక ఫండ్ నుంచి మరొక ఫండ్కి సంవత్సరంలో 4 సార్లు చేంజ్ అవ్వచ్చు. ఆ విధంగా ఒక్కొక్కసారి చేంజ్ అయినప్పుడు 100 రూపీస్ అనేది పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత పార్షియల్ విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిడెన్షియల్ రైడర్ని కూడా ఈ పాలసీకి యాడ్ చేసుకోవచ్చు. దీనికి గాను ప్రతి 1,000 రూపాయలకి 40 పైసలు ఎక్స్ట్రా పే చేయడం ద్వారా ఈ యాక్సిడెన్షియల్ బెనిఫిట్ రైడర్ను మనం పొందవచ్చు. నెక్స్ట్ డెత్ బెనిఫిట్. బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్. చిన్నపిల్లల పేరు మీద ఈ పాలసీ తీసుకున్నట్లయితే ఏదైనా రిస్క్ గురైనట్లయితే వాళ్ళు పే చేసిన ప్రీమియమ్స్ అన్ని జీఎస్టీ మినహాయించుకుని మిగిలిన అమౌంట్ని రిటర్న్ చేయడం జరుగుతుంది. అదే ఆఫ్టర్ కమెన్స్మెంట్ ఆఫ్ రిస్క్ పెద్దవారు అయితే వాళ్ళు పే చేసిన ప్రీమియమ్స్ కానీ ఆ యూనిట్ ఫండ్ వాల్యూ ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే దాన్ని ఆ నామినీకి ఇచ్చి అక్కడతో ఈ పాలసీని క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో ప్రీమియం అలొకేషన్ ఛార్జెస్ అనేవి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటికి వర్తిస్తాయి. అంతేకాకుండా ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అనేవి కూడా 1.35% పర్ యానము బోత్ ఫండ్స్కి తీసుకోవడం జరుగుతుంది. పాలసీ డిస్కంటిన్యూ చేసినట్లయితే 0.5% పర్ యానం తీసుకోవడం జరుగుతుంది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. దీంట్లో 2 రకాల ఫండ్స్ అయితే ఉన్నాయి. అవి ఒకటి ఎన్ఎస్సి నిఫ్టీ 100 ఇండెక్స్, అది ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్లోకి వస్తుంది. నెక్స్ట్ రెండోది ఎన్ఎస్సి నిఫ్టీ 50 ఇండెక్స్, ఇది ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లోకి వస్తుంది. ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఈ 2 ఫండ్స్లో ఏదో దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తాం అమౌంట్ని.
ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్లో 30,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాము. అదేవిధంగా ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది చూద్దాం. అదేవిధంగా ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లో 30,000కి ఎంత వస్తుంది, ₹1,00,000 ఎంత వస్తుంది, ఈ విధంగా రెండింటిలో ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. అందులో ఫస్ట్ది ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్. ఒక 20 సంవత్సరాల ఉన్న వ్యక్తి పాలసీ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకుని అతను ప్రీమియం 30,000 పెట్టుకున్నట్లయితే అతనికి ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇతను 20వ సంవత్సరం నుంచి 30,000 చొప్పున 25 సంవత్సరాలు పే చేస్తాడు. ఆ ప్రీమియం మొత్తం వాల్యూ వచ్చి 7,50,000. అదేవిధంగా గ్యారంటెడ్ ఎడిషన్ బోనస్ అనేది 6, 10, 15, 20, 25 సంవత్సరాల్లో యాడ్ అవుతుంది. అదేవిధంగా ఎన్ఏవి స్టార్టింగ్ 10తో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ అలా పెరుగుతూ వెళ్తుంది. ఇతని వయసు 51 సంవత్సరం కంటే తక్కువ ఉంది కాబట్టి ఇతనికి నార్మల్ కవరేజ్ అనేది 10 టైమ్స్ అంటే 3 లక్షలు లభిస్తుంది. అదే యాక్సిడెన్షియల్ కవరేజ్ తీసుకున్నట్లయితే దానికి డబుల్ 6 lakhs అనేది లభిస్తుంది. ఈ విధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. 3 లక్షలకు కానీ 6 లక్షలకు కానీ. దీంట్లో సరెండర్ వాల్యూ ఫస్ట్ 5 years లాకింగ్ పీరియడ్ కాబట్టి ఫస్ట్ 5 years మనకేమీ రాదు. తర్వాత నుంచి మనకి ఎవ్రీ ఇయర్ ఆ సరెండర్ వాల్యూ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా మనకి 25వ సంవత్సరం వచ్చేటప్పటికి ₹51,84,633 అనేది లభిస్తుంది. ఈ విధంగా మనం 7,50,000 కట్టడం ద్వారా 51 లక్షలను పొందవచ్చు. అదేవిధంగా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్లో ₹1,00,000 ప్రీమియం చెల్లిస్తే ఎంత వస్తుందంటే ఇతను 20వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ₹1,00,000 చొప్పున పే చేసుకుంటూ వెళ్తే 25 సంవత్సరాలకి 25 లక్షలు పే చేస్తాడు. నెక్స్ట్ దీంట్లో గ్యారంటెడ్ ఎడిషన్ బోనస్ అనేది 6, 10, 15, 20, 25 సంవత్సరాల్లో 5,000, 10,000, 20,000, 25,000, 30,000 యాడ్ అవుతుంది. అదేవిధంగా ఎన్ఏవి దీంట్లో 10తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. ఇతనికి నార్మల్ కవరేజ్ అనేది 10 లక్షలతో స్టార్ట్ అయ్యి అలా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. అదేవిధంగా యాక్సిడెన్షియల్ కవరేజ్ అనేది దానికి డబుల్ అంటే 20 లక్షలతో స్టార్ట్ అవుతుంది. అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. దీంట్లో సరెండర్ వాల్యూ ఫస్ట్ 5 years లాకింగ్ పీరియడ్ కాబట్టి 5 years తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. అదేవిధంగా 25వ సంవత్సరం వచ్చేటప్పటికి మనకి వచ్చే అమౌంట్ ₹1,73,53,570 రిటర్న్గా లభిస్తుంది. ఈ విధంగా మనం 25 సంవత్సరాలు 25 లక్షలు పే చేయడం ద్వారా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్లో ₹1,73,00,000 రిటర్న్గా పొందవచ్చు. దీంట్లో సెకండ్ది ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. దీంట్లో 30,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఇతను 20వ సంవత్సరం నుంచి 30,000 ఇన్వెస్ట్ చేస్తే అలా 25 సంవత్సరాలు చేయడం ద్వారా 7,50,000 ఇన్వెస్ట్ చేస్తాడు. దీంట్లో గ్యారంటెడ్ ఎడిషన్ బోనస్ అనేది 6వ సంవత్సరం 900, 10వ సంవత్సరం 1,800, 15వ సంవత్సరం 3,600, 20వ సంవత్సరం 4,500, 25వ సంవత్సరం 5,400 యాడ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఎన్ఏవి 10తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పెరుగుతూ వెళ్తుంది. ఇతనికి నార్మల్ కవరేజ్ 3 లక్షలు వస్తుంది. అదేవిధంగా అది కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. అదే యాక్సిడెన్షియల్ కవరేజ్ అయితే 6 లక్షలు వస్తుంది. అది కూడా ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. సరెండర్ వాల్యూ వచ్చి ఫస్ట్ 5 years లాకింగ్ పీరియడ్ కాబట్టి 5వ సంవత్సరం తర్వాత నుంచి ఈ అమౌంట్ పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా 25వ సంవత్సరం వచ్చేటప్పటికి ₹60,59,983 రిటర్న్గా లభిస్తుంది. ఈ విధంగా ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లో 7,50,000 పే చేయడం ద్వారా ₹60,59,983 రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ఇదే ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్లో ప్రతి సంవత్సరం ₹1,00,000 పే చేస్తే అలా 20వ సంవత్సరం నుంచి ₹1,00,000 చొప్పున 25 సంవత్సరాలు పే చేయడం ద్వారా 25 లక్షలను మనం ప్రీమియం కింద చెల్లిస్తాం. నెక్స్ట్ దీంట్లో గ్యారంటెడ్ ఎడిషన్ బోనస్ అనేది 6వ సంవత్సరం 5,000, 10వ సంవత్సరం 10,000, 15వ సంవత్సరం 20,000, 20వ సంవత్సరం 25,000, 25వ సంవత్సరం 30,000 యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్ఏవి 10తో స్టార్ట్ అయింది అనుకుంటే అది ఎవ్రీ ఇయర్ పెరుగుతూ అలా 25 సంవత్సరాలు పెరుగుతూ వెళ్తుంది. నెక్స్ట్ దీంట్లో నార్మల్ కవరేజ్ అనేది 10 టైమ్స్ కాబట్టి స్టార్టింగ్ 10 లక్షల నుంచి అలా పెరుగుతూ వెళ్తుంది. అదేవిధంగా యాక్సిడెన్షియల్ కవరేజ్ అనేది 20 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది. దీంట్లో సరెండర్ వాల్యూ అనేది ఫస్ట్ 5 years లాకింగ్ పీరియడ్ కాబట్టి ఏమీ రాదు. తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ పెరుగుతూ అలా 25వ సంవత్సరం వచ్చేటప్పటికి ₹2,03,29,064 అనేది మనం రిటర్న్గా పొందవచ్చు. ఈ విధంగా 25 లక్షలు పే చేయడం ద్వారా 2 కోట్ల దాకా మనం అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.